జేఎన్టీయూఏ 11 బీటెక్ R23లో అందరికి కూడా ఈ 11 సెమిస్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కామన్ సబ్జెక్ట్ ఉంది. అది ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ఇది అన్ని రెగ్యులేషన్ వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ కనుక ఉన్నట్టయితే. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఓకేనా? ప్లేలిస్ట్లను చెక్ చేసుకోండి. ఇక సిలబస్లోకి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఇది మొత్తం కూడా ఈ ప్రోగ్రామింగ్ అనేది మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి ఉన్నట్టు ఉంటుంది అనమాట. అది సి ప్రోగ్రామింగ్ అయినా కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన అల్గారిథమ్స్ అయినా కావచ్చు, వాటిల్లో మీరు పర్ఫెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఫ్లో చార్ట్లతో సహా. అప్పుడే మీకు మెదడులోకి ఎక్కుద్ది ఇది. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దీంట్లో వచ్చేసరికి ఏమడుగుతాడు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏఎల్యు తెలుసుగా, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సో ఏఎల్యు ఏ క్వశ్చన్ అవుతుందండి ఇది. బి ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్. సి మెమరీ అని చెప్పేసి ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి డిఫైన్ అల్గోరిథం. వాట్ ఆర్ ద ప్రొసీజరల్ స్టెప్స్ ఇన్ అల్గోరిథం అని చెప్పేసి కానీ ఎక్స్ప్లెయిన్ ది ఫ్లో చార్ట్ కాంపోనెంట్స్ అని కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. షార్ట్ క్వశ్చన్స్లోనేమో డిఫైన్ సూడో కోడ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక ఆ తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సమ్ డేటా టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో వాట్ ఈజ్ మెంట్ బై వేరియబుల్, వాట్ ఈజ్ మెంట్ బై కాన్స్టెంట్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ టైప్ కన్వర్షన్ టైప్ కాస్టింగ్ మీద వచ్చేసరికి ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక అందుట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లో వచ్చేసరికి సో వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టాప్ డౌన్ అప్రోచ్ అని చెప్పేసి ఎక్కువ శాతం టాప్ డౌన్ అప్రోచ్ ఇస్తాడు. మిస్లేనియస్ కేసులో బాటమ్ అప్ అప్రోచ్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ అల్గోరిథం అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? సో ఇక ఆ తర్వాత యూనిట్ 2 చూసుకుంటే కంట్రోల్ స్ట్రక్చర్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే డిఫైన్ ది రైట్ ది ఫార్మాట్ ఫర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ కేస్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వైలు ఫర్ లూప్ అడుగుతాడు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ప్రతిదానికి కూడా ఏదో ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ రాయమని చెప్పేసి అడుగుతాడు. మీరు ఎగ్జిక్యూషన్ రిజల్ట్తో సహా రాయాల్సి ఉంటుందండి. ఎక్కువ శాతం నాకు తెలిసి మీరు సి లాంగ్వేజే చూసుకోవాలి. ఇందులో సి లాంగ్వేజ్ సంబంధించిన కోడ్ ఉంటుంది కదా. సో ఏమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫిబొనాకీ సిరీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 100 prime numbers. So write a program to calculate the factorial of a number. సో ఇలా అడుగుతాడండి. ఓకేనా? సో ఇక ఆ తర్వాత యూనిట్ 3 చూసుకున్నట్టయితే అరేస్ అండ్ స్ట్రింగ్స్. డిఫైన్ అరే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇండెక్సింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండు. ఇక గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఏమంటాడు ఆ 2 డైమెన్షనల్ అరే యూజ్ చేసి డిఫైన్ స్ట్రింగ్స్ అని చెప్పేసి విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? సో నాకు తెలిసి ఈ అరేస్లో మీరు సమ్ ఆఫ్ నెంబర్స్, సబ్ట్రాక్ట్ ఆఫ్ నెంబర్స్, అదే డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటారు కదా, మల్టిప్లికేషన్, ఇలాంటి డివిజన్ ఇలాంటి వాటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక యూనిట్ 4 చూస్తే pointers and user defined data types. So define pointer, very 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 important question. State and explain pointers with an example program అని చెప్పేసి అడుగుతారండి. ఓకేనా? ఇక ఆ తర్వాత అందుట్లో సో ఈ అడ్రస్ అర్థమెటిక్ మీద కానివ్వండి, అరే మ్యానిపులేషన్ యూజింగ్ పాయింటర్స్ మీద కానివ్వండి, ఖచ్చితంగా అయితే ప్రోగ్రామింగ్ అడుగుతాడు. సో రైట్ అండ్ యూజర్ డిఫైన్డ్
సారీ రైట్ అండ్ ప్రోగ్రామ్ బై యూజింగ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ మీద కూడా కంపల్సరీగా వచ్చేసరికి ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ అన్న రాయమంటాడు, లేకపోతే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అడుగుతాడు. సో ఇది వచ్చేసరికి యూనిట్ 4. సో ఇక యూనిట్ 5 వచ్చేసరికి మొత్తం కూడా మీ సి లాంగ్వేజే ఎక్కువ శాతం. సో ఫంక్షన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇందులో వచ్చేసరికి డిఫైన్ ఏ ఫంక్షన్. సో డిఫైన్ ది ఫంక్షన్ డిక్లరేషన్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ మెంట్ బై ఫంక్షన్ కాల్ రిటర్న్ టైప్స్ అండ్ ఫంక్షన్ కాల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాడికి ఎగ్జాంపుల్ ప్రోగ్రాము రాయమంటాడు. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఫంక్షన్స్ యూజింగ్ పాయింటర్స్ మీద కానివ్వండి, లేకపోతే స్కోప్ మీద కానివ్వండి, ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఈ ఫైల్ హ్యాండ్లింగ్ మీద ఎక్కువ శాతం కూడా హౌ డు యూ సేవ్ ఎ ఫైల్, హౌ డు యూ ఎక్స్పోర్ట్ ఏ ఫైల్, ఇవన్నీ కూడా ఇస్తాడు. అది కూడా సి లాంగ్వేజ్ పరంగా. సో ఇదంతా ఏంటంటే అండి, ఒకదానికొకటి ఆర్డర్లోనే చదువుకోవాలి. ఓకేనా? మీరు ముందు చదువుతా ఆ తర్వాత ఇది చదువుతా అంటానికైతే ఉండదు. ఎందుకంటే కంపల్సరీగా ఇది ఆర్డర్లో చదివితేనే మీకైతే వస్తుంది. సో ఇక మీరు ఎక్కువ శాతం మీకు బాగా ఇది రావాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? సో సి ల్యాబ్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు రియల్ టైం ప్రోగ్రామ్స్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈ ప్రోగ్రామ్ ఫార్మాట్ అనేది మీకు బాగా గుర్తుండిపోతుంది. ఓకేనా? సో ఏంటి కోడ్ ఎలా రాయాలి, ఫార్మాటింగ్ అనేది ఎలా చేయాలి, సో ఏ డేటా టైప్స్ యూజ్ చేయాలి, అసలు పాయింటర్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, సో ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్ని ఎలా కాల్ చేయాలి, సో ఈ స్కోప్ ఎక్కడ యూజ్ చేయాలి, సో మళ్ళీ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ సేవింగు ఏంటి, ఇవన్నీ కూడా మీరు ప్రోగ్రామింగ్ అనేది చేస్తేనే వస్తుంది. సి లాంగ్వేజ్ ఈజీగా ఉంటుందండి. సో ఓకేనా? ఇంతకు మించి అయితే నాకు తెలిసి అయితే వెళ్ళడు. ఎగ్జాంపుల్ కోడ్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఇక థియరీ పరంగా ఉంటుందంటే యూనిట్ 1లోనే నాకు తెలిసి అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్ మీద ఏమన్నా వాళ్ళు ఇచ్చేదానికి ఉంటుంది. అంతకు మించి అయితే ఇంకా బయటికి వెళ్ళడం. అది కూడా కాకుండా ఈ సి లాంగ్వేజ్ అనేది మీరు ఎంత రాసినా కూడా పాస్ అవుతారు తప్ప స్కోరింగ్ అనేది ఎక్కువ రాదండి. అది రాయాలి అంటే మీరు ఎగ్జిక్యూషన్ రిజల్ట్తో సహా కరెక్ట్గా మీరు అందులో మెన్షన్ చేయాలి, అవుట్పుట్తో సహా చూపించాలి. ల్యాబ్లో ఎలా చేస్తున్నారో అది మొత్తం చూపించాల్సి ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ 1 బీటెక్లో వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఓకేనా? సో ఇంకా పాత క్వశ్చన్ పేపర్లు అవి కూడా చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అంతా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.